హాయ్ ఎవ్రీవన్, జిఎండబ్ల్యూ క్లాసిక్ ప్రో అడ్వాన్స్డ్ వాటర్ ప్యూరిఫై ఏ విధంగా మనం సెల్ఫ్గా ఇన్స్టాలేషన్ చేయొచ్చు ఒక కస్టమర్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ డిజైన్. సో అండ్ దీన్ని ఓపెన్ చేయడం కోసం 4 స్క్రూస్ మనం ఓపెన్ చేస్తాం. 1, 2, 3 and 4. ఈ 4 స్క్రూస్ ఓపెన్ చేయడంతో మనకు టాప్ బాడీ అనేది ఓపెన్ అవుతుంది. వెరీ సింపుల్గా ఎవరైనా కూడా దీన్ని ఇన్స్టాలేషన్ చేయొచ్చు. ఏ విధంగానో చూద్దాం. సో ఫస్ట్ స్క్రూస్ తీస్తాం. స్క్రూస్ తీసిన తర్వాత టాప్ బాడీని సైడ్ చేస్తాం. టాప్ బాడీని తీసి పక్కన పెట్టిన తర్వాత ట్యాంక్ లోపల మనకి కంపెనీ ప్రొవైడ్ చేసిన స్పన్ అండ్ పైప్ వైట్ అండ్ బ్లూ పైప్ వేస్టేజ్ కోసం 2 పైప్స్ అండ్ దాంతోపాటు ట్యాప్ కనెక్టర్ అండ్ మనకు ట్యాప్ అనేది కాపర్ ప్రొవైడ్ చేశారు, అది దాంతోపాటు స్పన్ హౌసింగ్ అండ్ ఇవన్నీ కూడా ఇన్బిల్డ్ దాంట్లోనే ఉంటాయి. అండ్ దాంతోపాటు వారంటీ కార్డ్ కావచ్చు, దాంతోపాటు యాంటీ రేడియేషన్ చిప్స్ ఉంటాయి దీంట్లో, దాంతోపాటు 2 ఎల్బోస్ కూడా ఉంటాయి. వీటిని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అండ్ ఫస్ట్ టాప్ కి మనం వాచర్స్ వేస్తాం. 2 వాచర్స్ ప్రొవైడ్ చేస్తుంది, దాంతోపాటు ట్యాప్ క్లోజర్ కూడా అనమాట. ఇన్ ఫ్యూచర్ లో ఒకవేళ వాటర్ ఏమన్నా లీక్ అవుతుంది అన్నప్పుడు సో దీంతో మనం లాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మనం లాక్ చేయడం కోసం ఇది. సో ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత సో వాచర్ ని ఇన్సర్ట్ చేస్తాం ట్యాప్ కి. దాంతోపాటు మన ట్యాంక్ ఏదైతే ఉందో ట్యాంక్ ఇన్సైడ్ లోపలికి వాచర్ అండ్ దానికి సంబంధించిన స్క్రూతో మనం కంప్లీట్ గా టైట్ చేసేసుకున్న తర్వాత ట్యాంక్ లో చేయాల్సిన పని ఇంకేం లేదు. సో దీనిపైన ఏదైతే ఫిల్టర్స్ ఉన్నాయో ఆ ఫిల్టర్స్ ని ఈ విధంగా సో సెట్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం ఏదైతే స్క్రూస్ తీసామో ఆ 4 స్క్రూస్ ని మళ్ళీ టైట్ చేసేస్తాం కంప్లీట్ గా యూనిట్ కి. అయిపోయిన తర్వాత చేయాల్సింది ఒకటే, అవుట్ సైడ్ వెరీ సింపుల్ హౌసింగ్ కి స్పన్ అటాచ్ చేయడం. ఇదా క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో వాచర్ ఉంటుంది. ఈ వాచర్ ని ప్రాపర్ గా టాప్ లో పెట్టేసి ఏదైతే స్పన్ ఉందో ఆ స్పన్ ఓపెన్ చేసేసి ప్రాపర్ గా లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. రైట్, ఈ విధంగా చేసిన తర్వాత కంప్లీట్ గా ఫుల్ టైట్ చేసేయాలి దీన్ని. వాటర్ ఎలాంటి లీకేజ్ అవ్వకుండా ఉంటుంది. చేసిన తర్వాత ఈ ఎల్బోస్ కి సో ఏదైతే టెప్లాన్ టేప్ ఉంటుందో టెప్లాన్ టేప్ కంప్లీట్ గా దీన్ని కంపల్సరీ వేయాలి, లేదంటే వాటర్ లీకేజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ఇలా టెప్లాన్ టేప్ వేసిన తర్వాత సో ఈ విధంగా ప్రాపర్ గా ఇన్సర్ట్ చేసి కంప్లీట్ గా టైట్ చేస్తాం. టైట్ చేసిన తర్వాత కింది సైడ్ ఫేసింగ్ వదిలేసేయాలి. ఎందుకోసం అంటే ఇన్సైడ్ వెళ్ళే వాటర్ అనమాట. ఇది అవుట్ సైడ్. ఇన్సైడ్ కి అండ్ ట్యాప్ కి కనెక్టర్ అనమాట ఇది. సో ట్యాప్ కి మనం కనెక్ట్ చేస్తాం అటు సైడ్. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనం దీనికి కూడా టెప్లాన్ ఇస్తాం, వేసి మనం వాటర్ పంప్ కి పెట్టేస్తాం. అండ్ దాని తర్వాత ఇటు సైడ్ ఏదైతే ఉందో వాటర్ వచ్చేదన్నమాట. వాటర్ మనకి ఏదైతే సింక్ లోకి వాటర్ వస్తుంది కదా అక్కడ ఫిట్ చేసేస్తాం. దాని తర్వాత ఈ పైప్ సైడ్ కనెక్టర్ ఏదైతే ఉందో దీనికి పైప్ ఇన్సర్ట్ చేస్తాం. ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ పైప్ ని హౌసింగ్ ఉంది కదా ఇన్సైడ్ వాటర్ ప్యూరిఫైకి వెళ్ళే వాటర్ అనమాట ఇది, ఇన్సైడ్ ద వాటర్. అండ్ అవుట్ సైడ్ కోసం కాసేపు మనం ట్యాప్ ఆన్ చేసి వదిలేయాలి. ఎందుకోసం అంటే వాటర్ ఫ్లో ఏ విధంగా ఉందో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. వాటర్ ఫ్లో వస్తుందని తెలిసిన తర్వాత మనం నెక్స్ట్ కట్ చేసిన వైర్ ఏదైతే ఉందో పైపు, ఆ పైపుని కట్ చేస్తాం, అటాచ్ చేసిన తర్వాత సేమ్ ఇన్సైడ్ ద వాటర్ ప్యూరిఫై, ఇది మెయిన్ వాటర్ ప్యూరిఫై వాటర్ వెళ్ళే ఏరియా అనమాట, ఇన్సైడ్ ద వాటర్ ప్యూరిఫై. సో ఇది ఇన్ చేస్తాం. దాని తర్వాత అవుట్ ఏదైతే ఉందో ఇది వేస్ట్ వాటర్ వచ్చేది, మనం బ్లూ కలర్ పైప్ ని మనం ఇక్కడ అటాచ్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ప్యూరిఫికేషన్ అయిన తర్వాత అవుట్ సైడ్ నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది, అది మనం సింక్ లోకి వదిలేస్తాం. ఇది మనం చేయాల్సిన మెయిన్ ప్రాసెస్. దాని తర్వాత సో ట్యాప్ ఓపెన్ చేస్తే మనకు ట్యాంక్ లో నిండిన వాటర్ వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు యూనిట్ లోపల మనకు టీడీఎస్ అడ్జస్టర్ ఏ విధంగా ఉంటుంది అండ్ దాన్ని మనం ఏ విధంగా ఆపరేట్ చేయాలనేది కూడా చూద్దాం. సో ఓపెన్ చేయాలి అంటే వెరీ సింపుల్, బాడీని జస్ట్ లెఫ్ట్ రైట్ పట్టుకొని జస్ట్ పుల్ చేయడం మాత్రమే మనం చేయాల్సింది. ఈ విధంగా సో ఈ విధంగా పుల్ చేసిన వెంటనే మనకు బాడీ టాప్ ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న కనెక్టర్ ఉంటుంది, ఈ కనెక్టర్ ని జస్ట్ ప్రెస్ చేసి తీసేయాలి. ఇది ఎల్ఈడి ఇండికేషన్ పార్ట్ అనమాట. సో దీన్ని అవుట్ చేయడంతో మనకు ఈ బాడీ పార్ట్ వచ్చేసింది. అండ్ ఈ ఫిల్టర్స్ బ్యాక్ సైడ్ సో కొన్ని వాటర్ ప్యూరిఫైర్లు జిఎండబ్ల్యూ క్లాసిక్ ప్రో మనకి
టీడీఎస్ అడ్జస్టర్ ఇన్సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అవుట్ సైడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 50 to 150 ఆల్రెడీ అడ్జస్ట్ అయి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ 50 to 150 లేదంటే మనం మాన్యువల్గా చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది. దాంతోపాటు మనకు జిఎండబ్ల్యూ క్లాసిక్ ప్రో ఇక్కడ మనకు వారంటీ కార్డ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా డూస్ అండ్ డోంట్స్ కావచ్చు, కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ కేర్ నెంబర్, ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉంటుంది. మీరు దీన్ని రిఫర్ చేశారంటే ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు, ఈజీగా రెక్టిఫై చేయొచ్చు. సో దీన్ని ఫాలో అయితే సరిపోతుంది అనమాట. అండ్ కంప్లీట్ కంపెనీ డీటెయిల్స్ సో కంప్లీట్గా దాంట్లో ఉంటాయి. దాంతోపాటు ఆన్ చేసినప్పుడు ఇండికేషన్ ఏ విధంగా వస్తుంది, ఎల్ఈడి డిస్ప్లే అనేది చూద్దాం. సో ఎల్ఈడి డిస్ప్లే మనకు పవర్ ఆన్ అయినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. దాంతోపాటు ప్యూరిఫికేషన్ అనేది కూడా ఇండికేషన్ చూపిస్తుంది. ఒక ట్యాంక్ ఫుల్ అయినప్పుడు మనకి ఈ విధంగా ఇండికేషన్ థర్డ్ లైట్ వస్తుంది. సో ఇది ఇండికేషన్ పార్ట్. సో ఇది క్లారిటీగా మనకు అర్థమవుతుంది. దాంతోపాటు బాడీని మనం వాల్కి ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలంటే చూడొచ్చు. ఈ వాటర్ ప్యూరిఫై బ్యాక్ సైడ్ ఉన్న హోల్స్ లో ఏదైతే డ్రిల్ హోల్స్ తో మనం స్ట్రాంగ్ స్క్రూస్ పెట్టామో దానికి ఫిట్ చేయడం అయిపోతుంది. లేదు అంటే టేబుల్ పైన పెట్టేసి కూడా మనం దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఈజీ ఇన్స్టాలేషన్ జిఎండబ్ల్యూ క్లాసిక్ ప్రో.